హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము ద్వితీయాధ్యాయ సారాంశాన్ని చెప్పుకుంటున్నాము. సంజీవుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు. దయార్ద్ర హృదయుడై కంటతడి పెట్టి దుఃఖిస్తున్న అర్జునునితో శ్రీకృష్ణుడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అర్జున, ఈ సంకట సమయం నందు పామరులు అవలంబించే స్వర్గ ప్రతిబంధకమైన అపకీర్తిదాయకమైన ఈ బంధుమోహము నీకేల కలిగినది? పార్థ, అధైర్యపడకు, ఇది నీకు తగదు. ఈ మనోదుర్బలత్వము వదిలి యుద్ధము చేయ సంసిద్ధుడు కమ్ము, లెమ్ము అన్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, మధుసూదన, నేను భయముతో యుద్ధము నుండి వైదొలగాలి అనుకోవడం లేదు. ఇది అధర్మము. భీష్మద్రోణులు పూజనీయులు. వాక్కలహమే తగని చోట బాణప్రయోగం ఎట్లు చేయుదును? మహానుభావులకు గురుజనులను వధింపక ఈ లోకమున భిక్షాటనము చేసి భుజించుట మేలు. వారిని చంపినచో వారి రక్తముతో తడిచిన కామ్యార్థభోగములను అనుభవించవలసి ఉండును. భిక్షాటనము, యుద్ధము, వీటిలో ఏది శ్రేష్టమో తెలియటలేదు. పైగా యుద్ధములో మనము జయించదమో లేదా దుర్యోధనాదులు జయించదరో చెప్పలేము. ఎవరిని చంపి జీవించకోరమో అట్టి ధృతరాష్ట్ర కుమారులే మన ఎదుట నిలిచి ఉన్నారు. కార్పణ్యము లేని స్వభావుడనై ధర్మ సందేహము నిండిన మనస్సుతో నిన్నడుగుచున్నాను. నాకేది శ్రేయస్కరమో నీవే నిర్ణయింపుము. నేను నీకు శిష్యుడును, శరణాగతుడను. కర్తవ్యమును బోధించి నన్ను శాసింపుము. శత్రురహితము సమృద్ధమైన భూలోక రాజ్యమును స్వర్గాధిపత్యము పొందినను కూడా నా ఇంద్రియములకు కలిగినటువంటి ఈ దుఃఖము నివారించే ఉపాయము నాకు తెలియటలేదు అన్నాడు అర్జునుడు. ఇంకను సంజయుడు ధృతరాష్ట్రునకు ఇలా చెబుతున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా చెప్పి మరియు నేను యుద్ధము చేయను అని మౌనము వహించెను. ధృతరాష్ట్ర, ఉభయసేనల మధ్య విషణ్ణుడై నిలిచిన అర్జునుని చూచి నవ్వుతూ శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. నీవు శోకింప తగని వారిని గూర్చి శోకించుచున్నావు. ఇది పామరత్వము. మరియు బుద్ధిమంతుని వలె ధర్మపన్నములు పన్నుచున్నావు, వల్లించుచున్నావు. పండితులు, ఆత్మజ్ఞానులు మరణించిన వారి గురించి గాని జీవించి ఉన్న వారి గురించి గాని దుఃఖింపరు. నేను, నీవు, ఈ రాజులు ఒకప్పుడు లేకుంటిమనుట గాని మున్ముందు ఉండడమనుట గాని సత్యము కాదు. రెండును అసత్యములే. జీవునికి ఈ దేహమున బాల్య, యౌవన, వార్ధక్యములు కలుగుచున్నట్లు మరణానంతరము మరి ఒక దేహము ప్రాప్తించుచున్నది. కావున జ్ఞానులు ఈ విషయమునకు శోకింపరు. కౌంతేయ, భారత, ఇంద్రియ విషయ సంయోగము వలన కలుగు శీతోష్ణ సుఖదుఖములు ఉత్పత్తి వినాశనము కలవి. అందుచే అస్థిరములు. కావున వానిని ఓర్చుకునుము. పురుషశ్రేష్ఠుడమైన ఓ అర్జున, ఎవరిని శీతోష్ణాదులు బాధింపవో, ఎవరికి సుఖదుఖములందు సమభావము కలదో అట్టి ధీరుడు మోక్షమునకు అర్హుడగును. శీతోష్ణాదులు అత్యంత దుస్సహములు, సర్వత్రా కలుగుచున్నవి. ఇట్టి వానిని సహించుట ఎట్లందువా? అసద్విషయములకు ఉనికి లేదు, సద్వస్తువునకు వినాశనము లేదు. తత్వజ్ఞానులు ఈ రెంటిని నిశ్చయముగా తెలుసుకొని ఉన్నారు. ఈ సమస్త జగత్తును దేనిచో వ్యాపించబడి ఉన్నదో అట్టి పరమాత్మ నాశము లేనిదని గ్రహింపుము. ఏలయన అట్టి ఆత్మను వినాశమనరింపగల సమర్థులెవ్వరునూ లేరు. ఓ అర్జున, ఆత్మ నిత్యుడు, అవినాశి, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దాది ప్రమాణములకు అతీతుడు. కాని ఈ ఆత్మధరించు శరీరములన్నీ వినాశమును పొందును. కాబట్టి యుద్ధము చేయుము. ఎవరు ఈ ఆత్మను చంపవానిగా తలద్దురో మరియు ఎవరు ఈ ఆత్మను చంపబడువానిగా తలచునో వారు ఆత్మస్వరూపమును ఎరిగినవారు కాదు. ఈ ఆత్మ దేనిని చంపదు, దేని చేతను చంపబడదు. ఈ ఆత్మ ఎన్నడూ పుట్టుటయూ లేదు, చచ్చుటయూ లేదు. పూర్వము లేకుండా తరువాత వెలయునది కాదు, పూర్వము ఉండి తరువాత లేకుండా పోవునదియూ కాదు. జనన మరణములు, వృద్ధిక్షేములు లేనిదే ఆత్మ. శరీరము నశించినను ఆత్మ నశించున్నది కాదు.
ఓ అర్జున, ఈ ఆత్మను జనన మరణ వృద్ధి క్షేములు లేనిదానిగా గుర్తించిన వాడు ఎట్లు ఒకరిని చంపించగలడు, లేక తానెట్లు చంపగలడు? మనుజుడు చినిగిన పాత బట్టలను విడిచి కొత్తవైన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ నిరుపయోగమైనటువంటి జీర్ణ శరీరమును వదిలి నూతన శరీరమును ధరించుచుండును. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, ఎండ ఎండింపజాలదు. శస్త్రాదులు అవయవ వస్తువునే నాశనమునర్చును. ఆకాశమెట్లో ఆత్మ అటువంటిదే, దానినెవరూ నాశనము చేయలేరు. ఈ ఆత్మ ఛేదింపబడదు, దహింపబడదు, తడుపబడదు, ఎండింపబడదు. ఇది నిత్యము, సర్వవ్యాపి, స్థిరమైనది, నిశ్చలమైనది. కావున ఆత్మ సనాతనము. ఈ ఆత్మ ఇంద్రియములకు అగుపించదు, అచింత్యమైనది. ఇంద్రియములకు గోచరమైన వాటినే మనస్సు చింతింపశక్యమగును. ఆత్మ వికారరహితుడని శాస్త్రములందు చెప్పబడుచున్నది. ఈ విధమైనటువంటి ఆత్మస్వరూపమును గ్రహించి తెలుసుకొని దుఃఖమును వీడుము. ఓ అర్జున, శరీరముతో పాటు జనన మరణములు గలవానిగా భావించి దుఃఖించవలదు. ఎందువలనంటే పుట్టిన వానికి చావు, చచ్చిన వానికి పుట్టుక తప్పవు. బ్రహ్మజ్ఞానము పొందక మరణించిన వారికి స్వకర్మానుసారము పునర్జన్మము తప్పదు, తప్పనిసరిగా జరుగు. ఈ విషయములకు నీవు దుఃఖింపవలదు. భారత, జీవుల శరీరములు పుట్టుటకు పూర్వము గాని చచ్చిన తరువాత గాని కనబడుటలేదు. జనన మరణముల మధ్య మాత్రమే గోచరమగుచున్నవి. అట్టి వాని కొరకు దుఃఖింపనేలా? ఈ ఆత్మను ఒకడు అద్భుతము వలె చూచెను, మరి ఒకడు అద్భుతము వలె చెప్పును, మరొకడు అద్భుతము వలె వినును. ఇంత విన్నను, చూచినను, చెప్పినను ఏ ఒక్కరూ ఆత్మను గూర్చి సరిగా తెలుసుకొనుటలేదు. భారత, సమస్త ప్రాణికోటి దేహములందు ఆత్మను కలిగి నిత్యుడొకట వలన సర్వ అవస్థలయందు అవధ్యుడు. కాబట్టి ఏ ప్రాణిని గూర్చియు నీవు శోకింపవలదు. స్వధర్మమును విచారించుకొనినను యుద్ధము నుండి మరలుట నీకు తగదు. ఏలయనినా ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది క్షత్రియునకు మరి ఒకటి లేదు. ఓ పార్థ, అప్రయత్నముగా లభించినదియు స్వర్గమును కలగజేయునదియు అగు ఇట్టి ధర్మయుద్ధము లభించిన క్షత్రియులు సుఖవంతులే అగుదురు. ఇంకా నీవీ ధర్మయుద్ధమును చేయకున్నా ఇంతకు పూర్వము నీవు పొందిన కీర్తిని పోగొట్టుకుని స్వధర్మ త్యాగ ఫలమగు పాపమును పొందెదవు. కేవలము స్వధర్మ కీర్తి పరిత్యాగముతో తీరదు. లోకులు చిరకాలము ఈ నీ అపకీర్తిని చెప్పుకొందురు. సత్కీర్తి కల పుణ్యపురుషునకు అపఖ్యాతి మరణము కంటే దుఃఖతరము. ఏ మహారథులకు నీవు సుగుణ సంపన్నుడవని గౌరవభావము కలదో అట్టి దుర్యోధనాథులు నీవు భయపడి యుద్ధము నుండి విరమించుకొంటివని తలచి చులకనగా చూచెదరు. పరోక్షముగా అపకీర్తియే కాక ప్రత్యక్షముగా తిరస్కారం కూడా కలుగును. నీ శత్రువులైన దుర్యోధనాదులు నీ సామర్థ్యమును గూర్చి పెక్కు దుర్భాషలాడి నిందింతురు. దానికి మించిన దుఃఖమేమి కలదు? ఓ అర్జున, ఈ ధర్మయుద్ధము వలన చచ్చినా వీరస్వర్గము, జయించినా భూలోక రాజ్యమును పొందెదవు. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖదుఖములందు, లాభనష్టములందు, జయాపజయములందు సమబుద్ధిని కలిగి యుద్ధము చేయ సంసిద్ధుడవు కమ్ము. ఇట్లా నర్చిన పాపమును పొందవు. ఓ పార్థ, ఇంతవరకు సాంఖ్యయోగమనబడు ఆత్మతత్వజ్ఞానమును నీకు నేను ఉపదేశించి తిని. ఏ జ్ఞానము వలన కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి నిష్కామ కర్మయోగ సంబంధమైన జ్ఞానమును గూర్చి చెప్పుచున్నాను వినుము. నిష్కామ కర్మయోగమున ఎట్టి ప్రయత్నము విఫలము కాదు. మంత్రాదులందు అంగహాని అయిన కీడు కలుగును, కాని దీనికట్టి దోషము లేదు. ఈ నిష్కామ కర్మయోగము ఒకంత ఆచరించినను జనన మరణ రూప సంసార మహాభయము నుండి రక్షించును. కురునందన, ఈ నిష్కామ కర్మ యోగానుష్ఠానమున నిష్కామ కర్మయే ఈశ్వరారాధన.
అది ఏ శ్రేయో మార్గము. నిశ్చయాత్మకముగు బుద్ధి ఒక్కటియే నిలుచును. చంచలమైన మనస్సు కల వారి బుద్ధి శాఖోపశాఖలుగా విడిపడి అనంతముఖములగుచున్నవి. పార్థ, అవివేకులు వేదములందు గల ఫలశ్రుతి వాక్యములందు ఆసక్తి కలవారై స్వర్గాది ఫలజనకములగు కర్మలను మించినది వేరేదీ లేదని శ్రవణానందకర వాక్యములను పలుకుదురు. వారు విషయాలాలసులు, స్వర్గకాములు. అందువలన భోగ ఐశ్వర్య సముపార్జన కొరకై కర్మకాండను ప్రశంసించగరు. అట్టి అర్ధవాద వాక్యములందు ఆసక్తిచే వివేకము నశించి వారి అంతఃకరణమున నిశ్చయాత్మక బుద్ధి నిలువదు. ఓ అర్జున, కర్మకాండను తెలుపు వేదములు త్రిగుణాత్మకమగు సంసార విషయములను తెలుపును. సుఖదుఖ హేతువులగు శీతోష్ణ మానవమానములు లేనివాడవై సత్వ గుణాశ్రితుడవై యోగక్షేమములందు అప్రమత్తుడవు కమ్ము. స్వల్ప జలాశయములందు కలుగు స్నాన పానాది ప్రయోజనము మహాప్రవాహమునందు కలుగజేయు ప్రయోజనమునందు ఇమిడియున్నది. అట్లే బ్రహ్మోపాసక్తునకు వేదోక్త అఖిల కర్మల వలన కలుగు ఫలము బ్రహ్మానందమునందు ఇమిడియుండును. నీకు కర్మాచరణమందు మాత్రమే అధికారమున్నది. ఏ అవస్థయందునూ నీకు కర్మఫలాసక్తి కలుగకుండునుగాక. కర్మఫల ప్రాప్తికి కారణభూతుడవు కావద్దు. కర్మలు మానుటయందు నీకు ఆసక్తి కలుగకుండు కాక. ధనంజయ, కర్మఫల ప్రాప్తి యందు హర్షము విషాదము పొందక ఉభయత్ర సమబుద్ధి కలిగి ఉండుట యోగమనబడును. కర్మఫలాసక్తిని వీడి సమభావము వహించి యోగ బుద్ధితో కర్మలను ఆచరింపుము. ధనుంజయ, ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ అధమము. కాబట్టి యోగబుద్ధిని నీవు ఆశ్రయింపుము. కర్మఫలము పునర్జన్మ కారణము. దీనిని కోరువారు దీనులు. అక్షర పరబ్రహ్మమును తెలుసుకొనక మరణించు మానవులు కృపణులు, దీనులు. సమబుద్ధి గల నిష్కామ కర్మయోగి ఈ లోకముననే పుణ్యపాపములను రెండింటినీ త్యజించును. కనుక నీవు నిష్కామ కర్మయోగమును అనుష్ఠింపుము. సమబుద్ధి కూడిన ప్రాజ్ఞులు కర్మఫలమును త్యజించి జన్మబంధనము నుండి విడివడి దుఃఖరహితమైన మోక్ష పదవిని పొందుచున్నారు. నీ బుద్ధి అవివేక కాలుష్యము అధిగమించిన నాడు వినియున్నవి వినవలసి ఉన్నవి అగు కర్మఫలముల యందు వైరాగ్యము నొందెదవు. నానావిధ కర్మఫల శ్రవణముచే కలత చెందిన నీ బుద్ధి ఎప్పుడు పరమాత్మయందు స్థిరముగా నిలుచునో అప్పుడు నీవు ఆత్మయోగ ఫలమును పొందగలవు. అది విని అర్జునుడు ఇట్లు పలికెను. కేశవ, సమాధి అందుండు స్థితప్రజ్ఞుని లక్షణమేమి? అతడెట్లుండును, ఎట్లు మాట్లాడును, ఎట్లు సంచరించును అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, పార్థ, మనోగతమైన కోరికలన్నింటినీ విడిచి ఆత్మయందే జీవ బ్రహ్మైక్య భావముతో తృప్తిని పొందువాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖము ప్రాప్తించినను కలతనొందనివాడు, సుఖములందు ఆసక్తి లేనివాడు, అనురాగము భయము క్రోధము లేని ముని స్థితప్రజ్ఞుడు అనబడును. దేహము జీవితాదుల యందు మమత లేనివాడే ప్రియము అప్రియ విషయ ప్రాప్తి యందు ఆనంద ద్వేషములు పొందనివాడే స్థితప్రజ్ఞుడు. తాబేలు భయమును పొందిన తన తలను కాళ్లను లోనికి ముడుచుకొన్నట్లు యోగి రాగద్వేషాది భయమున పంచేంద్రియములను వెనుకకు మరల్చి స్థితప్రజ్ఞుడగుచున్నాడు. ఇంద్రియములకు ఆహారములకు శబ్దాది విషయములను నిరాకరించు కఠోర తపస్వి నుండి విషయములు మరలుచున్నవి. అంతేగాని విషయానురాగము పోదు. స్థితప్రజ్ఞత పొందిన వానికి విషయానురాగము నశించును. కౌంతేయ, మనోనిగ్రహమున్నంత మాత్రమున చాలదు. ఆత్మసాక్షాత్కారము కొరకు ప్రయత్నించు పురుషుని యొక్క మనస్సు ఇంద్రియ విషయముల వైపు లాగుకొని పోవును. అట్టి ఇంద్రియములను వశపరచుకొని నిగ్రహం కూడిన మనస్సు కలవాడే సర్వాత్ముడగు వాసుదేవుని యందు ఆసక్తి కలిగి ఉండవలెను. యవని ఇంద్రియములు
అభ్యాస బలము వలన వశీకృతములై ఉండునో అతడే స్థితప్రజ్ఞుడు. శబ్దాది విషయములకు చింతుంచు పురుషునకు విషయములందు ఆసక్తి జనించును. అట్టి ఆసక్తి వలన విషయభోగేచ్ఛ పుట్టును. ఇచ్ఛకు ప్రతిబంధకము కలిగిన కోపము వచ్చును. కోపము వలన వివేకము నశించును. అవివేకము వలన పూర్వ అనుభవ స్మృతి కలుగదు. అట్టి స్మృతి లేనివాడు యుక్తాయుక్త విచక్షణ కోల్పోవును. అటువంటి బుద్ధిలోపము వలన పురుషార్థ సాధనకు అయోగ్యుడై పురుషుడు నశించును. మనస్సు ఆధీనమందు ఉన్నవాడు రాగద్వేషములు లేని ఇంద్రియ ప్రవృత్తితో శరీర యాత్రకు అవసరమగు అన్నపానాదులను గ్రహించుచు మనశ్శాంతిని పొందును. మనశ్శాంతి పొందిన వానికి శోక మోహముల వలన కలుగు మానసిక దుఃఖము, వ్యాధి వలన కలుగు శారీరక దుఃఖము, తాపత్రయము ఉపశమించును. శాంత మనస్కుని బుద్ధి ఆత్మ యొక్క సాక్షాత్కారమునందు నిశ్చలమగును. మనోనిగ్రహము లేని వానికి సదసద్వివేక బుద్ధి కలుగదు. ఆత్మజ్ఞానమందు అభిరుచి కలుగదు. మనశ్శాంతి కలుగదు. మనశ్శాంతి లేని వానికి సుఖమెక్కడిది? ఇంద్రియములను నిగ్రహించలేని వాని బుద్ధి నీటియందు నావను ప్రతికూల వాయువు పెడదారి పట్టించినట్లు జరుగును. ఓ అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వ విధములా అరికట్టుచున్నాడో అతడే స్థితప్రజ్ఞుడు. సమస్త భూతములకు పరమార్థతత్వము గోచరించనందున కాలము రాత్రి వంటిదగును. ఇంద్రియ నిగ్రహము గల స్థితప్రజ్ఞుడు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని ఆత్మావలోకనము చేయుచుండును. అనేక నదీ ప్రవాహములు వచ్చి కలిసినప్పటికీ సముద్రము పొంగి చెలియల కట్టను దాటక స్థిరముగా ఉండును. అట్లే భోగ్య విషయములు ప్రారబ్ధ కర్మవశమున సంప్రాప్తములైనప్పటికీ ఎవరు నిర్వికారుడై ఉండును అట్టి స్థితప్రజ్ఞుడు మనశ్శాంతిని పొందును. విషయాసక్తి కలవాడు మనశ్శాంతిని పొందనేరడు. ఎవరు కోర్కెలను విడనాడి సంప్రాప్తించిన భోగ్య విషయములందు మమకారము లేనివాడై సంచరించునో అట్టి స్థితప్రజ్ఞుడు సంసార దుఃఖ విముక్తిని పొంది శాంతిని పొందును. పార్థ, ఇది ఆధ్యాత్మిక స్థితి. ఈ స్థితి లభించిన వాడు మోహమును పొందడు. మరణ సమయమునందైనను ఈ స్థితి పొందినవాడు మోక్షం పొందును. భగవద్గీత సాంఖ్యయోగ 2వ అధ్యాయ సారాంశమిది.